ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇవాళ మీకోసం కొట్లాడిన పార్టీ ఏది, మీకోసం జీవితాలను నాశనం చేసుకున్న పార్టీ ఏది, ఏ కార్యకర్తలు మీకోసం కొట్లాడినరో 317 మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడినరో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పిఆర్టీయా, మీరు ఎస్టీయా, మీరు డిటిఎఫ్ఐ ఎవరన్నా కానీ సంఘాల నాయకులను నమ్మకండి. మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఇలా ఆ ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి, మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిన మల్క కొమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్నా, ఉపాధ్యాయులు మాకిచ్చే బహుమతి. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ఎస్, మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి. ఇది మూర్ఖత్వ పార్టీ, ఇది ప్రభుత్వం, ఇది మూర్ఖత్వ ప్రభుత్వం. ఇది ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తామన్నారు. ఏం అమలు చేసిన 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అతికెట్కినాయి. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్న, ఇద్దరు ఒకటే. ఇలా కాళేశ్వరం కేసు అన్నారు, గత మాయం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాడు. ఏమైందన్న కాళేశ్వరం కేసు మాయమైంది. డ్రగ్స్ కేసు ఇగో అరెస్టు అగరెస్ట్, డ్రగ్స్ కేసు మాయమైంది. ఫామ్ హౌస్ కేసు మాయమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మాయమైంది. ఈ ఫార్ములా కాంగ్రెస్ కేసు మాయమైంది. ఇవన్నీ కేసులు ఎందుకు పెడతలేరు అంటే ఇవాళ కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకైంది కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ ఏమో కాంగ్రెస్ కోసం పోటీ చేయమని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టే ఇలా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తున్నది. వాళ్ళ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు. 2,500 మహిళలకు ఇస్తున్నారు, పోయినాయి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, పోయింది. విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, అది పోయింది. రైతులకు భరోసా ఇస్తున్నారు, అది పోయింది. రైతు కిలో 12,000, అది పోయింది. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇండ్లకి ఇస్తున్నారు, అది పోయింది. రేషన్ కార్డు ఇస్తున్నారు, అది పోయింది. 3,500 రూపాయలు 3,500 ఇండ్లు కట్టిస్తామన్నారు, అది పోయింది. ఏది లేకుండా ఇవన్నిటిలో చర్చ జరగకుండా ఉండడానికే ఈరోజు వీరందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ కులగణన తెలుసు మీ అందరికీ. ఇలా తుర్కోళ్ళని తీసుకొచ్చి ఇలా బీసీలో కలిపారు. ఇలా మీరు నమ్మరు, హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు ముస్లింలను 4% గుర్తించి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 స్థానాల్లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఏ పార్టీ గెలిచింది. వాళ్ళ 10% ముస్లింలను బీసీలలో కలిపితే ఇవాళ రాబోయే రోజుల్లో ఎవరు రాజ్యం వస్తుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. 10% ముస్లిం బీసీలో కలిపారు. 4% కలిస్తే ఇలా మోసం జరిగింది. 10% కలిపితే ఇలా ఏ విధంగా మోసం జరిగితే ఒక్కసారి అంచండి. ఇలా 42% ఇలా ప్రభుత్వ లెక్కలే వెళ్తే బ్రహ్మాండ బయటపడుతున్నాయి. ఇవాళ బీసీ కులగణన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే 3,74,00,000 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 3,74,00,000 జనాభా అని ప్రకటించింది. కానీ ఇదే ప్రభుత్వం ఆధార్ కార్డులు ఎంతమంది తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 3,95,00,000. అరే 3,90,00,000 ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు జనాభా అంతకంటే ఎక్కువ అవుతుంది. కానీ మరి 3,74,00,000 జనాభా ఎట్లయితుందో ప్రభుత్వం సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారన్నారు. ఆ రేషియో ప్రకారం 4,30,00,000 మంది జనాభా ఉండాలి. ఆధార్ కార్డుల రేషియో ప్రకారం కానీ ఎన్నికల కమిషన్ రేషియో ప్రకారం 4,30,00,000 జనాభా ఉండాల్సి ఉంటే ఇలా 3,70,00,000 జనాభాను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మరి ఇంకా 60,00,000 మంది ఏడవేరు. సర్వేలో ఎందుకు బయటకు 60,00,000 మంది? ఇలా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. 10% ఆల్రెడీ ముస్లింలకు కలిపారు. ఇంతకుముందు బీసీలకు ఇచ్చిందంతా 23%,
10% కలిపితే 32% అవుతుంది. ఇలా కానీ 42% అని చెప్తాడు. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32% రిజర్వేషన్ మాత్రమే. ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నది. దీన్ని గమనించాలి, దీన్ని గుర్తించాలి. ఎవరి జాగిరన్నా, ఎవరి తాత జాగిరన్నా ఇవన్నీ మాట్లాడితే నిన్న సర్కులర్ ఇచ్చి నిన్న రంజాన్ కట వెసులుబాటు ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదు, రంజాన్కి ఇచ్చుకోవడం అభ్యంతరం లేదు. ఇలా బీసీల కలిసి ఎట్లా కలుపుతావు నువ్వు? జాతి ఎవరి జాతి అన్నా? నేను చెప్పినండి, మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ జాతి మా ధర్మం ఉంది. మాకు నేను బొట్టు పెడతాం, పూజిస్తాం, మంగళ హారతులు ఇస్తాం, అమ్మవారికి హారతి ఇస్తాం, కొబ్బరికాయలు కొడతాం. మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది. మేము మొల్దారా కనుక్కుంటాం. మేము ఇలా వాళ్ళని తీసుకొచ్చి జాతులు కలిపితే హిందూ సమాజం ఎందుకు మాట్లాడుతుందో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏడవైనా బీసీ సంఘాలు ఇలా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తించి కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల గురించి ఆలోచించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నిన్న సర్కులర్ ఇచ్చారు, వాళ్ళ రంజాన్ కంటే వెసులు పడ్డారు, ఇచ్చుకోక అభ్యంతరం లేదు. ఇలా ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ మీరు అయ్యప్ప దీక్ష తీసుకొని మీరు స్కూల్కి పోతారు. మధ్యాహ్నం భిక్ష చేయాలంటే మనం ఇంటికి వచ్చి మడి స్నానం చేసి అప్పుడే చేసిన వంటను మనం భోజనం చేయాల్సి, భిక్ష చేయాల్సి వస్తుంది. ఇవాళ మీకెవరికైనా వెసులుబాటు ఇచ్చిర్రా? మరి ఏం పాపం చేసినా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటారు, అదే పరిస్థితి. కనీసం గంట సేపు మీరు బయటికి పోతే సస్పెండ్ చేస్తారా, మేమో ఇస్తారా, మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పి అయ్యప్ప స్వాములు, ఆంజనేయ దీక్షపరులు, భవానీ దీక్షపరులు, వెంకటేశ్వర మాల వేసే వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్లకు మాత్రం రంజాన్ ఎగ్జామ్షన్ ఇస్తారు, నా అయ్యప్ప స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు, నా ఆంజనేయ స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు. ఇది నేను అడుగుతా మతతత్వం అంటున్నారు, మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హృదయంలో హిందుత్వం చచ్చిపోయింది వాళ్ళ లోపల. కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులు లేరు, హిందూ రక్తం ప్రవహిస్తలేదు వాళ్ళకు. ఆలోచించాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఎస్, నా అయ్యప్ప స్వామిని కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి, నా ఆంజనేయ స్వామి దీక్షలో ఎగ్జామ్షన్ ఇవ్వండి. వీటి గురించి నేను మాట్లాడితే బండి సంజయ్ మతతత్వవాది, బండి సంజయ్ మతం గురించి మాట్లాడుతున్న బరాబర్ మాట్లాడతాం. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకున్నాను. ఈ ప్రభుత్వము ఇవాళ ఏమి కూడా మీకు సహకరించే పరిస్థితులు లేదు. పూర్తిగా అవినీతిమయమైంది ప్రభుత్వం, అవినీతిమైన పూర్తిగా ప్రభుత్వం. ఇలా 15% కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ కనీసం మీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ప్రశ్నించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సమస్య కానీ రైతుల కోసం కొట్లాడింది మేమే, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేమే, నిరుద్యోగం మార్చి చేసింది మేము, నిరుద్యోగులు చచ్చిపోతే పాటలు మోసింది మేము, రైతు సమస్యలను కొట్లాడింది మేము, మహిళా సమస్యలు కొట్లాడింది మేము, విద్యార్థి సమస్యలు కొట్లాడింది మేము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కొట్లాడింది మేము. ఇంత కొట్లాడితే కనీసం ఇలా ఎక్కడ కూడా మమ్మల్ని ఇన్ని రోజులు మనం ప్రోత్సహించే ప్రయత్నం ఏ వర్గం చేయలే అన్న. ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలాంటి పార్టీని, భారతీయ జనతా పార్టీ, భారతీయ భావాచారం ఉన్నటువంటి, హిందూ భావాచారం ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా కుమ్రే గారిని, మా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా మా కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇచ్చిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది తెలంగాణ సమాజం పేదలంతా ఆలోచిస్తున్నారు. మేము మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తుంటే మేము ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం చూసి మేము మోసపోయినాం, మాకు ఓటేసే అవకాశం లేదని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజం మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న. ఇలా మా కార్యకర్తల భవిష్యత్తు మీ చేతిలో ఉందన్న. మా కార్యకర్తలందరూ 2 చేతులు జోడించి మొక్కుతున్నా మీ అందరికీ. మా భవిష్యత్తుని కాపాడండి,
మీకోసం కొట్లాడినా మా భవిష్యత్తుని కాపాడింది 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఓటేసి మోసపోయినా ఈ తెలంగాణలో పేదోళ్ళ బతుకులు కాపాడండి అని చెప్పి ఈ తెలంగాణ సమాజం 2 చేతులు జోడించి మీ ఉపాధ్యాయ వర్గాలను వేరుకుంటున్న విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ వర్గాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏడుతున్న ప్రజలు పేదోళ్ళు చచ్చిపోతున్నా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇవాళ రైతులు సంతోషంగా లేరు, ఉపాధ్యాయులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవాళ 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ 56,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క యువకునికి 14 నెలల 56,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి ఏడిస్తున్నా 56,000 రూపాయలు. ఇలా గురుకులం స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ కనీస వసతులు లేవు. కేజీబీవీ వర్కర్స్ కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేస్తే 20,000 జీతాన్ని పనిచేస్తూ వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కూడా ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ కోసం కొట్లాడేది మేము. కానీ ఏ వర్గం కోసం కొట్లాడే అన్ని వర్గాల కోసం కొట్లాడాం మేము. కానీ మొన్ననే అధికారం రావాల్సి ఉండే అన్న, మొన్న అధికారం రావాల్సి ఉండే వస్తుంది అనుకున్నాం. అరే ఇంత కొట్లాడాం అంటే ఏ రోజు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీ 317 జీవోకి వ్యతిరేకంగా కొట్టాడింది, కాంగ్రెస్ పార్టీ కొట్టాడిందా? మీ డిఎల కోసం కొట్టాడిందా? ప్రశ్నించిందా? రేవంత్ రెడ్డి గారు కొట్టాడిరా, వెంకటరెడ్డి గారు కొట్టాడిరా, బట్టి విక్రమార్క గారు కొట్టాడిరా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొట్టాడిరా? ఎవరు కొట్టాడిరన్నా? ఎవరు జలిపోయారన్నా? మీకోసం మీ డిఎల కోసం ఎవరు పరిశీలిస్తున్నారని? ఇవాళ మీ పిఆర్స్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్నా? మీ ప్రమోషన్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్నా? రైతుల కోసం ఎవరు కొట్లాడుతున్నారన్నా? కొట్లాడింది మేమే, కొట్లాడేది మేమే. కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మొన్న రావాల్సిన అధికారాన్ని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు నమ్మి ఇట్టేయాల్సిన ఓటు అటు వేయడం వల్ల మోసపోయినామన్నా. ఇప్పటికీ బాధపడుతున్నాను. మా కార్యకర్తల మీద దాదాపు 5,000 మంది కార్యకర్తల మీద, అంతకు తక్కువనే ఎక్కువ కావచ్చు, 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్న, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిరన్న. ఇలా శివాజీ మహారాజ్ జయంతి, కేసీఆర్ సర్కార్లో శివాజీ మహారాజ్ జయంతి చేస్తే కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. వీర సావర్కర్ జయంతి చేస్తే కేసులు పెట్టారు. గణేష్ నిమజ్జనం రోజు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. దుర్గామాత ఉత్సవాలకు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. ఒక్కొక్క కార్యకర్త మీద, మీకోసం తెలంగాణ ప్రజల కోసం కొట్టాన ఒక్కొక్క మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కేసీఆర్ సర్కార్లో ఒక్కొక్క కార్యకర్త మీద 20-30 కేసులున్నాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. పాపం వాళ్ళకు ఉద్యోగాలు రావు, వాళ్ళకి పాస్పోర్ట్లు రావు, వాళ్ళకి ఏమి రావు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ నినాదం ఒక్కటే, వాళ్ళ విధానం ఒకటే, అన్న తెలంగాణ సమాజం కోసం కొట్లాడలే, మన సర్కార్ రావాలే, మా నినాదం ఒకటే, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని కొట్లాడుతాం తప్ప మేము భయపడే ప్రసక్తి లేదనుకుంటున్నా. మా త్యాగాలు ఇప్పుడు కాదన్నా, మా త్యాగాలు ఇప్పటి కావు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది అమర వీరులు త్యాగం చేసిన వాళ్ళ నక్సలైట్లు చంపుతాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, పోస్టర్లు వేసినప్పుడు కూడా, ఇలా నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం త్యాగం చేసిన వ్యక్తి నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఉపాధ్యాయ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బలిదానమైన వ్యక్తి నా మధుసూదన్ గౌడ్. ఇలా షహీద్ జితేందర్ రెడ్డి చనిపోయినా, రామన్న గోపన్న చనిపోయినా, మధుసూదన్ గౌడ్ చనిపోయినా, జయానంద్ చనిపోయినా, కృష్ణవర్ధన్ రెడ్డి చనిపోయినా, మైసయ్య గౌడ్ చనిపోయినా. ఇంతమంది కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసింది తప్ప వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావాలని కొట్టాలి అన్న. ఇలా వేరే పార్టీకి వార్నింగ్ ఇస్తే బిల్లా బిస్తారు కొని దుబాయ్ మస్కట్ పారిపోతారు. కానీ నా కార్యకర్తలు ఎప్పుడు పారిపోలే అన్న. చస్తామని తెలిసినా కూడా, చంపుతామని తెలిసినా కూడా, చనిపోయే సందర్భంలో కూడా బాడీలో బుల్లెట్ దీనా కూడా, నా జితేందర్ రెడ్డి బాడీలో 73 బుల్లెట్లు దీనా కూడా చనిపోయే ముందు జితేందర్ రెడ్డి నోటి ద్వారా వచ్చిన నినాదం భారత్ మాతాకి జై. ఏ పార్టీ అన్నా ఎవరు చేసుకోద్దని ఇవాళ త్యాగాలు చేసింది మేము, కొట్లాడింది మేము. ఇప్పటికీ మా కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అరే ఇంత కొట్లాడితే మనకి అధికారం రాకపోయా, ఇంకా ప్రజలు ఎప్పుడు మారుతారు, ఇవాళ మనకు అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారన్న. కాబట్టి దయచేసి ఒక మంచి అవకాశం, మీకోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు, అన్ని వర్గాల కోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా
అనేక వాగ్దానాలు ఇస్తూ నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాకుండా ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు తిరిగి చేరేది కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరినప్పుడు ప్రశ్నిస్తే ఏమంటారు, మీ సమస్యల పరిష్కారం కోసం చేరినామని చెప్పి ఒక కుంటి సాకు చెప్తారు. కాబట్టి మీకోసం ప్రశ్నించేది, మీకోసం కొట్లాడేది కేవలం మా మల్క కుమరే గారు, అంజిరెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు తప్ప వేరే అభ్యర్థులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడున్న మీరందరూ మనిషికి 10 ఓట్లు వేస్తే ఇలా భారీ మెజార్టీతో 2 అభ్యర్థులను గెలుస్తాం. మీకు తెలిసిన వాళ్ళు నల్గొండలు కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషి ఒక్క ఫోన్ చేస్తే అక్కడ మా సర్వోత్తమ్ రెడ్డి గారు గెలుస్తారు అన్న. ఈ గెలుపు తెలంగాణలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుందన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ పనులైతే ఈ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భయపడుతుంది. అధికారంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ భయపడతారు. అరే మన ప్రభుత్వానికి మంచి పరిస్థితి లేదు, ఇలా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, బలపడుతున్నది, కాబట్టి మన ఎమ్మెల్యేలను మంచిగా చూసుకోవాలి, మన ఎమ్మెల్యేల పనులు చేయాలి, మన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని చెప్పి మీ ఆది నాయకత్వం, మీ అధికారం ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవాలన్నా. ఏ ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడు? ఎమ్మెల్యేకు ₹1 ఇస్తలేరు ఫండ్. ఇలా ఎమ్మెల్యేలు నిలదీసే పరిస్థితి, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు, నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్ లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది లొల్లి, ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందని గ్యారంటీ లేని వెంటిలేటర్ ప్రభుత్వం ఉంది.